Hi children, welcome to our channel. Children, what do you see in the picture? Yes, it is beautiful house with greenery, with beautiful garden. Children, are you like your house? Why? Here is a statement. Home is the happiest place in the world. Are you agree with me? నేనేమంటానంటే ప్రపంచంలో చాలా సంతోషకరమైన స్థలం ఇల్లే. మీరు నా ఈ స్టేట్మెంట్కి ఒప్పుకుంటారా? ఒప్పుకున్నట్లయితే ఎలా ఎలా సమర్థిస్తారు చెప్పండి. నేనేమంటానంటే అన్ని రకాల బాంధవ్యాలు బంధుత్వాలు ఈ ఇంటిలోనే ముడిపడి ఉంటాయి. సమాజం ఎలా ఉంది అన్నది ఇక్కడే తెలుసుకుంటాం. ప్రేమాభిమానాలు ఇక్కడే మనం నేర్చుకుంటాం కనుక ఇల్లు అనేది ప్రపంచంలో చాలా చాలా సంతోషకరమైన ప్రదేశం అని అంటాను. ఎస్, I told you, house is the happiest place in the world because in a house we have so many relationship and love and affections. Without home and without relationship, are you survive in the world? Are you think once? Without mother and father, how can we serve? How can we live? Yes, it's very bad situation. Am I right? ఎస్, అలా ఉండడం అనేది చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కదా. లుక్ దిస్ చిల్డ్రన్, వాట్ యు అబ్జర్వ్ ఇన్ దిస్ పిక్చర్. ఏమర్థమైంది ఈ బొమ్మలో? టూ చిల్డ్రన్స్ హ్యావ్ టేకింగ్ బ్యాగ్ అలాంగ్ విత్ ద స్ట్రీట్. మనం గమనించే ఉంటాం, ఒక వీధి చుట్టూ వీధి గుండా కింద పడ్డ చిత్తు పేపర్లు కవర్లు ఏరుకుంటూ బ్యాగుల్లో వేసుకుంటూ కొంతమంది పిల్లలు తిరుగుతూ ఉంటారు. అనాథ పిల్లలు అంటాం, ఆర్ఫన్స్ కదా. ఎస్, టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ వన్ ఆఫ్ ద ఆర్ఫన్ చైల్డ్. ఓకే, లెట్ us start to go. Oliver, ask for more. This is the lesson name, objectives, సామర్థ్యాలు. By the end of this video, children will understand the meanings of glossary words. పిల్లలు అర్థాలు తెలుసుకుంటారు. Children will able to read the text with proper pronunciation. Children will able to understand the new words of glossary words like battle, oakum, surely, cruel, devoured, appetite, voracious, stupefied, paralyzed, ladle. Charles Dickens is the author of this lesson. He born 7th February on Landport 1812 and he died on 9th June, United Kingdom 1870. He is a well-known English novelist. Due to his father's imprisonment, Charles left school and worked in a shoe factory. While he was working as an office boy, he launched his writing career. His novels, Oliver Twist, Great Expectations, Pickwick, Papers, Bleak House, A Tale of Two Cities, and Divide Copperfield brought him name all over the world. He went on lecture tours to America and got literacy reputation. He focused on social issues and human needs in his works. ఈ పాఠ్యాంశ రచయిత చార్లెస్ డికిన్స్. ఈయన ప్రముఖమైన ఇంగ్లీష్ నావలిస్ట్. చాలా వరకు చాలా రకాలైనటువంటి నావెల్స్ అన్నీ కూడా చేశాడు. ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ కానీ ఆలివర్ ఆస్క్స్ ఫర్ మోర్ అనేది చాలా ముఖ్యమైనవి. గ్లాసరీ, లాడిల్, a long handled spoon used to serve liquids. Bridal, an official of a church, ఔపచాధికారి అని అంటాము తెలుగులో అయితే. గంజి అంటాం కదా, అది గ్రూయల్ అంటే ఎ థిన్ లిక్విడ్ ఫుడ్ ఆఫ్ ఓట్స్ ఆర్ రైస్ ఎక్సెట్రా ఇస్ కాల్డ్ గ్రోయల్. వృధాగా పారబోయు గంజి. నెక్స్ట్ వన్ ఈజ్ వృధా పీచు, ఓకుమ్ అంటారు.
loose of fiber obtained by untwisting and picking a part of old ropes. అర్థమైందా? వృధా పీచు అది. ఆబగా తినడం, డివోర్డ్, ఎయిట్ హంగ్రీలీ ఆర్ క్విక్లీ, ఆకలేనప్పుడు గబగబా తింటాం కదా అది. తర్వాత కాన్ఫిన్మెంట్, పుట్టింగ్ ఇన్ ఏ ప్రిజన్ ఆర్ క్లోజ్డ్ రూమ్, జైలు వంటి నిర్బంధ గది. తినాలి అనే కోరిక, ఆ పిక్ చూడండి, ఆమె ఎంతలా తీక్షణంగా చూస్తుందో. ద డిజైర్ టు ఈట్ ఆర్ హంగర్ అని అర్థం. ఇది ఇందులోని పదకోశం. ఇప్పుడు మనం లెసన్ విందాం. చిల్డ్రన్, లుక్ దిస్ పిక్చర్. హియర్ ఈజ్ ఎ స్మాల్ బాయ్ and a man with ladle. Some people are sitting on a chair. Here is going some discussion. Our lesson, an orphan boy, belongs to an orphan boy. Look, so I supposed this boy is the Oliver. He can standing with trembled. Why he standing here with tremble? మన పాఠం ప్రకారం ఒక చిన్న అబ్బాయి, ఆలివర్ అనే అబ్బాయి ఒక అనాథ. ఆ అనాథ అబ్బాయిని ఇక్కడ ఒక నలుగురు కూర్చొని ఏదో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏమై ఉండొచ్చు, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏర్పడింది అనేదే మన పాఠ్యాంశంలోని సారాంశం. ఏం జరిగింటుంది అనేది. పిల్లలు, మనకి ప్రస్తుత సందర్భంలో పాఠ్య పుస్తకాలు అందరికీ మీ దగ్గర ఉండవు కనుక సో నేనే చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే మీరు కూడా ఈ వీడియోతో చూస్తూ చదవండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, లెట్ us start to read. This is an extract from the novel Oliver Twist, written by the British novelist Charles Dickens. It is the story of an orphan boy named Oliver who is brought to children's home. సో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఆలివర్ ట్విస్ట్ అనేటువంటి నావెల్ నుంచి మనం ఈ పాఠ్యాంశం తీసుకున్నామని. ఆ నవల రచయిత చార్లెస్ డికెన్స్ అనేసి. ఎందుకు అతను ఆర్ఫనేజ్కి తీసుకురాబడ్డాడో చూద్దాం. ఏం జరిగింది తీసుకొచ్చిన తర్వాత. మిస్టర్ బంబుల్ వాక్డ్ ఆన్ విత్ లాంగ్ స్ట్రైడ్స్. Little Oliver, firmly grasping his gold-laced cuff, trotted beside him. బంబుల్ అనే ఒక అతను లాంగ్ స్ట్రైడ్స్ అంటే పొడవాటి రూములు కలిగిన దారి గుండా వెళ్తూ ఉంటే అంతే స్పీడ్ని అందుకుని మన పాఠ్యాంశకర్త ఓలివర్ కూడా అతని పక్కనే నడిచాడు. Oliver had not been within the walls of the workhouse a quarter of an hour when Mr. Bumble informed him that the board had said he was to appear before the forthwith. ఆలివర్ లేడు. బంబుల్ ఏం ఇన్ఫార్మ్ చేశాడంటే త్వరగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆర్ఫనేజ్లో ఉన్నటువంటి ప్రముఖుల ముందరు హాజరు కమ్మని సందేశాన్ని ఇచ్చాడు. చూడండి, అలా సందేశం ఇచ్చినప్పుడు ఏంటి అతని యొక్క పరిస్థితి. నాట్ హ్యావింగ్ ఏ వెరీ క్లియర్లీ డిఫైన్డ్ నోషన్ ఆఫ్ వాట్ ఏ లివ్ బర్డ్ వాజ్, Oliver was rather astonished by this information and was not quite certain whether he ought to laugh or cry. He had no time to think about the matter. Mr. Bumble asked Oliver to follow him into a large whitewashed room where 8 or 10 fat gentlemen were sitting around a table. చూసారా, వెంటనే చెప్పాడు. అట్లీస్ట్ దాని గురించి ఆలోచించడానికైనా, ఎంక్వైరీ చేయడానికైనా, అసలు ఏం జరిగింది, నవ్వడానికి ఏ మాత్రం సమయం లేదు. వెంటనే తనతో పాటే రావాల్సిందిగా ఆ మిస్టర్ బంబుల్ అనే అతను చెప్పాడనమాట. At the top of the table, seated in an armchair rather higher than the rest, was a particular fat gentleman with a very round red face. అక్కడికి వెళితే పెద్ద టేబుల్ పైన, అది ఆర్మ్ చైర్ ఉన్నటువంటి చైర్లో ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు. రౌండ్గా ఉన్నాడు,
కళ్ళు కూడా, ఫేస్ కూడా రెడ్గా కొంచెం భయం కలిపేదిగా ఉంది. పాపం చిన్నపిల్లాడు కదా, భయపడ్డట్టున్నాడు. బౌ ద బర్డ్ సెడ్ బంబుల్, వందనం చెయ్యి, దండం పెట్టు అని చెప్పాడనమాట. ఆలివర్ బ్రష్డ్ అవే 2 or 3 tears that were lingering in his eyes, and seeing no bird but the table bowed to that. అతనికి దుఃఖంతో 2 నుంచి 3 చుక్కల కన్నీటి బొట్లు కూడా రాలాయి, కానీ దాన్ని ఎవరు పట్టించుకునే ఇందులో కూడా లేరనమాట. వాట్స్ యువర్ నేమ్ బాయ్ సెడ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద హై చైర్. ఏంటి నీ పేరు అని ఎత్తుగా ఉన్న కుర్చీలో కూర్చున్న వ్యక్తి అడిగాడు. ఆలివర్ వాజ్ ఫ్రైటెండ్ at the sight of so many gentlemen, which made him tremble. The beadle gave him a tap off on his back with his cane, which made him cry. అతనికి వాళ్ళందరినీ చూస్తుంటే, ఆ వాతావరణం చూస్తుంటేనే భయంగా ఉంది. ఏడుపు వచ్చే సూచనలో ఉంటే ఈ మిస్టర్ బంబుల్ ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి పొడవాటి కర్రతో ఒక్కటిచ్చాడనమాట. అలా కొట్టడంతో, అతని వీపు మీద చెరచడంతో అతనికి ఏడుపు ముంచుకొచ్చేసింది. బాయ్ సెడ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద హై చైర్, లిసన్ టు మీ, యు నో యు ఆర్ యాఫా ఐ సపోజ్. ఇక్కడ విను, నీకు తెలుసా నువ్వు ఒక అనాథవి అని చెప్పాడనమాట. అదేంటో తెలియని ఆ అబ్బాయి, వాట్ ఈస్ దట్ సర్ ఎంక్వైర్డ్ పూర్ ఆలివర్. ది బాయ్ ఈజ్ ఎ ఫూల్, ఐ థాట్ హీ వాజ్, సెడ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద వైట్ విస్ట్ కోట్. చూడబోతే నువ్వు ఏమీ తెలియని అమాయకుడిలా ఉన్నావే అన్నట్టు మాట్లాడాడనమాట. విస్ట్ కోట్ అంటే వితౌట్ లేసెస్, మనం కోట్ లోపల వేసుకుంటాం కదా, అలాంటి చొక్కా తొడుక్కున్న వ్యక్తి అని అర్థం. said the gentleman who had spoken first. You know, you have got no father or mother, and that you were brought up by the parish, weren't you? నీకు తెలుసా, నీకు అమ్మా నాన్న ఎవరు లేరు కాబట్టి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఎస్ సార్ రిప్లైడ్ ఒలివర్ వీపింగ్ బిట్టర్లీ. ఏడుస్తూ అవును సార్ అని చెప్పాడనమాట. వాట్ ఆర్ యూ క్రైయింగ్ ఫార్ ఎంక్వైర్డ్ ద జెంటిల్మెన్ ఇన్ ద వైట్ విస్ట్ కోట్. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడనమాట. ఐ హోప్ యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్, సెడ్ ద అనదర్ జెంటిల్మ్యాన్ ఇన్ ఎ గ్రఫ్ వాయిస్, అండ్ ప్రే ఫర్ ద పీపుల్ హూ ఫీడ్ యూ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ లైక్ ఎ క్రిస్టియన్. నేను అనుకుంటున్నాను ప్రతిరోజు నువ్వు ప్రార్థనలు చేయాలి అని గాండ్రించాడనమాట. నీకెవరైతే అన్నం పెడుతున్నారో, ఎవరైతే నీకు రక్షణ కల్పిస్తున్నారో వాళ్ళ కోసం నువ్వు ప్రేయర్ చేయాలి అన్నమాట. ఎస్ సార్ స్ట్రామ్డ్ ద బాయ్. స్ట్రామ్డ్ అంటే మాటను ఒత్తి ఒత్తి పలకడం అనమాట. అవును సార్, అలాగే సార్ అని మనం భయంతో మాట్లాడతాం కదా, ఆ వాయిస్ తో వచ్చేటువంటి మాట అనమాట. వెల్, యు హ్యావ్ కమ్ హియర్ టు ఎడ్యుకేట్ అండ్ టాట్ ఏ యూజ్ఫుల్ ట్రేడ్, సెడ్ ద రెడ్ ఫేస్డ్ జెంటిల్మ్యాన్ ఇన్ ద హై చైర్. మంచిది, నువ్వు ఇక్కడికి వచ్చింది మంచి చదువు కోసం, అలాగే మంచి పనులు చేయడం కోసం అని చెప్పాడనమాట. సో యూ విల్ బిగాన్ టు పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్ at 6 o'clock, added surely one in the white waistcoat. చెప్పాడనమాట. రేపటి నుంచి నువ్వు ఓక్యూమ్ కలెక్ట్ చేయాలి. ఓక్యూమ్ అంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ఏటది దారాలు అల్లగా మిగిలినటువంటి వేస్ట్ పీచు అనమాట. అలాంటి పీచుని నువ్వు కలెక్ట్ చేయాలి అనేసి చెప్పాడనమాట. పాపం చూడండి, పూర్ ఓలివర్ ఏం చేశాడు. ఓలివర్ బౌడ్ లో, డైరెక్టెడ్ బై ద బీడిల్, and was then hurried away to lodge ward, where on a rough hard bed he sobbed himself to sleep. ఆలివర్ మళ్ళీ ఒకసారి దండం పెట్టాడు. ఎవరు, ఆ బీడిల్ అనే వ్యక్తి చెప్పడంతో, ఔపచాధికారి చెప్పాడని ఆ ఉద్దేశంతో దండం పెట్టి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్లి వార్డులాగా ఉన్నటువంటి అతని బెడ్ లోకి వెళ్లి అలా పడుకున్నాడు అనమాట. పూర్ ఓలివర్, హ్యాస్ హీ లే స్లీపింగ్ unconscious of everything around him, the bird had taken a decision that would change the curse of his life. అతను అలా ఆలోచిస్తూ సతమతమైనటువంటి ఆ ఆలోచనలతో అలా పడుకున్నాడు. బోర్డు
తన జీవితం కోసం, తన శాప విముక్తి కోసం ఒక డెసిషన్ తీసుకుంటుంది అన్నట్టు పడుకుండిపోయాడనమాట. ద నెక్స్ట్ వి go after the lesson. Okay children.